investment of approximately 80,000 crores will create over 1 lakh direct and indirect employment opportunities, strengthening not just the region, but India's manufacturing ecosystem. Ladies and gentlemen, it is a significant step towards building one of the most advanced steelmaking facilities in the country, aligned with India's ambition of reaching 300 MTPA steel capacity. But beyond the scale and numbers, this movement reflects something deeper. మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ దిలీప్ ఒమ్మన్ గారు, CEO, ArcelorMittal నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్, శ్రీ MT కృష్ణబాబు గారు, IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ, శ్రీ CM రమేష్ గారు, ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మాటలు మాత్రమే కాదు, చేతల్ని కూడా నమ్మేటటువంటి దృక్పథం, ఆలోచన విధానం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. అలాగే శ్రీ CM రమేష్ గారు, MP అనకాపల్లి, శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే శ్రీ అయ్యన పాత్రుడు గారు, ఆనరబుల్ స్పీకర్. అలాగే శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే శ్రీ PVN మాధవ్ గారు, స్టేట్ BJP ప్రెసిడెంట్. అలాగే శ్రీ నబో ఒకాచ్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిపాన్ స్టీల్ ఇండియా. శ్రీ TG భరత్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. శ్రీ అచ్చెన్నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ MSMEs. అలాగే మిగిలిన అతిథులందరూ ఈ ప్రాంగణంలోకి, ఈ వేదిక మీదకి మరి కొద్ది క్షణాల్లో రాబోనున్నారు. బనాऊंगा मैं बनेगा భారత్. ఈ స్లోగన్ విన్నాం కదా, మీరు బ్యాక్డ్రాప్లో కూడా చూస్తున్నారు. బనాऊंगा मैं बनेगा భారత్. మనతోనే మన దేశం నిర్మాణం అవుతుంది అనడానికి అద్భుతమైన స్లోగన్ ఇది. మనం చేస్తాము అండ్ భారత్ నిర్మితం అవుతుంది అనే అర్థంతో, అదే ఉత్సాహంతో, అదే స్పిరిట్ తోటి మనం ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో.
వీడియో మెసేజెస్ కూడా ఉన్నాయి రెండు. ఏపీఐఐసి చైర్మన్ శ్రీ మంతెన రామరాజు గారికి స్వాగతం పలుకుతున్నాం.